హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మన లైఫ్లోనే మనకు తెలియకుండా మనం నెగ్లెక్ట్ చేసే ఒక రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాం. మనందరి లైఫ్లో అమ్మ గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే అమ్మ దగ్గర ఉండి పెరుగుతాం కాబట్టి అమ్మ గురించి మాట్లాడుతుందా తప్పులేదు. అలానే నేను అమ్మ ఎక్కువ నాన్న ఎక్కువ అని కూడా నేను మాట్లాడతలేదు. సో బేసికల్లీ నాకు నాన్న గురించి చెప్పాలని ఉంది. అంటే నాకు పోయిటరీ రూపంలో చెప్పే అంత స్కిల్ నా దగ్గర లేదు. ఏదో నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్తో నాన్న అంటే ఏంటి అని నాకు ఎప్పుడు అర్థమైంది అనే దాని గురించి నేను మాట్లాడతాను. మా ఫాదర్ ఆర్మీలో వర్క్ చేసేవాళ్ళు. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం చాలా ఇయర్స్ వరకు నాన్న నాకు దూరంగానే ఉన్నారు. అప్పుడప్పుడు సెలవులకు కుదిరినప్పుడు ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ వచ్చిన 2 రోజులు ఏదో మనకు చాలా కావాల్సిన పర్సన్ మన లైఫ్లోకి వచ్చి వెళ్ళిపోతున్నట్లు ఒక చిన్న బాధ ఉండేది. కానీ ఓవరాల్ టైం పీరియడ్లో అలా కొన్ని రోజులు పాస్ అయిన తర్వాత అంత గుర్తుండేది కాదు. మేబీ అంత ఆలోచించే అంత వయసు కూడా కాదు. అంటే మా నాన్న నా దగ్గర లేకపోయినా నాన్న నాకు గుర్తు రావట్లేదు అంటే మా మదర్ నన్ను ఎంత స్ట్రాంగ్గా పెంచింది. నాన్న దగ్గర లేడు అనే పెయిన్ మన దగ్గరికి రాకుండా ఎలా చూసుకుంది, ఎలా ప్రొటెక్ట్ చేసింది. అపార్ట్ ఫ్రమ్ దట్ నాన్న దగ్గరికి వస్తే అలా కొన్ని సంవత్సరాల తర్వాత నాన్న రిటైర్ అవ్వడం జరిగింది. ఇంటికి వచ్చారు. సో అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా ఇంట్లో ఉండటం స్టార్ట్ చేశారు. కానీ మన ఈ బుర్రకి ఎక్కదు కదా. సో మనం ఏంటంటే మనం అంత ఆలోచన శక్తి ఉండకపోవటము, లేదంటే లైఫ్లో ఏదో పీకేయాలి, ఏదో చేసేయాలి అనే మూర్ఖత్వం నాకు తెలియదు. కానీ నేను మా నాన్న ఇంట్లో ఉన్నన్ని రోజులు ఎందుకు ఇంట్లోనే ఉంటావు, బయటికి వెళ్ళి పని చేయొచ్చు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న అలా పని చేస్తున్నారు, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఇలా పని చేస్తున్నారు అని ఎప్పుడు ఫోర్స్ చేస్తూ ఉండేవాడిని. నాకు తెలియదు నేను ఎందుకు చేస్తున్నాను. స్టిల్ ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నా ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నాకు ఎందుకు వచ్చిందని నాకు తెలీదు. మేబీ నాకు అంత మెచ్యూరిటీ లేకపోవచ్చు, ఏమో. చాలా విషయాల్లో మా నాన్న నాకు ఎలా అనిపించేవాడు అంటే, ఇంత వర్క్ చేసి వచ్చాడు కదా బయట, ఇంత పని చేసి వచ్చాడు, సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ క్యారీ చేశాడు, రిటైర్డ్ అయ్యాడు, ఎందుకు ఇంత తొందరగా రిటైర్డ్ అయిపోవాలి, సో అందరి నాన్నలాగానే ఉండొచ్చు కదా, అందరి నాన్నలాగానే సంపాదించవచ్చు కదా, మమ్మల్ని గ్రాండ్గా చూసుకోవచ్చు కదా అనే ఒక చిన్న పిచ్చి థాట్లో ఉండేవాడిని. ఎందుకంటే మేబీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండటం వల్ల ఈ మైండ్ సెట్ నాకు డెవలప్ అయిందేమో నాకు తెలియదు. కానీ ఎప్పుడు చూడు మనిషి ఇంట్లో కూర్చోకూడదు, మనిషి రెస్ట్ తీసుకోకూడదు, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, మెయిన్లీ చేసిన పనికి డబ్బులు రావాలి, ఆ డబ్బులతో మనం హ్యాపీగా ఉండాలని ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్లో ఉండేవాడిని ఏమో నాకు తెలియదు. వచ్చిన కొన్ని సంవత్సరాలకి మా ఫాదర్కి ఫస్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ స్ట్రోక్ వచ్చింది, నేను అప్పుడు ఇంట్లో లేను, బయట ఎక్కడో హాస్టల్లో చదువుకుంటున్నాను. ఇంట్లో పెద్ద సీన్ అయ్యింది. హాస్టల్లో చదువుకోవటం లేదనుకుంటా, మేబీ స్కూల్కి వెళ్ళినట్లున్నాను. స్కూల్కి వెళ్ళినప్పుడు నేను మా అన్న ఒక న్యూస్ వచ్చింది, మీ నాన్నకి ఇలా ఆ స్ట్రోక్ వచ్చింది, ఇలా పలానా ప్లేస్కి కొంచెం లాంగ్ ఒక 40-50 కిలోమీటర్స్ హాస్పిటల్కి. ఎందుకంటే మేము ఉన్న ప్లేస్లో ఆ పర్టికులర్ హార్ట్కి రిలేటెడ్ డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు. సో ఒక 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సిన సిచ్యువేషన్. సో మమ్మల్ని తీసుకువెళ్ళకుండా మా ఫాదర్ వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్ని రోజులకి సెట్ అయింది, మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి వచ్చాడు. మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాం స్టార్ట్ చేశాడు. నాన్న కదా, మనకు తెలియదు కదా, మేబీ మనకి కొంచెం చులకం కదా. నాన్న అంటే బయటకు వెళ్ళాలి, నాన్న అంటే గొడ్డులాగా కష్టపడాలి, నాన్న అంటే డబ్బులు సంపాదించాలి, ఇదే మైండ్ సెట్. నా గురించి మాట్లాడుతాను. బేసికల్లీ సొసైటీలో అందరి మైండ్ సెట్స్ ఇలాగే ఉంటున్నాయి.
తన హార్ట్ స్ట్రోక్ వచ్చింది, తను రెస్ట్ తీసుకున్నాడు, ఇప్పుడే రికవర్ అయ్యాడు. మేబీ వెళ్ళి బయటికి వెళ్ళి వర్క్ చేస్తే, బయటికి వెళ్ళి కష్టపడితే ఏమన్నా దానికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అనే థాట్ ప్రాసెస్ కూడా లేదు నాకు. అలా ప్రెజర్ పెడుతూనే ఉండేవాడిని. మేబీ మా నాన్న ఏం ఆలోచించుకునేవాడో తెలియదు, కానీ బయటికి వెళ్ళి ఏదైనా వర్క్ చేయడానికి ఎందుకో ఆలోచించేవాడు. అంటే ఆర్మీలో ఉండి ఎంత కష్టపడి ఉంటాడో తెలుసు కదా, అంత కష్టపడినాడు బయటకు వచ్చి వర్క్ చేయలేడా? చేయగలడు, కానీ ఎందుకు చేయట్లేదు? మేబీ ఏదైనా రీజన్ ఉందేమో, కానీ నేను ఎందుకు ఆలోచించుకోలేకపోయాను అని ఆలోచించినప్పుడల్లా నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. అలా ఒక 2008-9లో స్ట్రోక్ వచ్చినట్లుంది. అలా మనిషి 2021 వరకు లాక్కొచ్చాడు. ఎలా అంటే రోజు మార్నింగ్ 4:30కి లేసేవాడు, వెళ్ళి వాకింగ్ చేసేవాడు, తన హెల్త్ చూసుకునేవాడు, ఫైట్ చేశాడు. మేబీ ఆర్మీ బాడీ కదా, ఒక స్కెడ్యూల్ లాగా. ఎప్పుడైతే మా అన్న పెళ్ళయిందో, పెళ్ళి అవ్వలేదు, మా అన్నకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. మేబీ ఇంకా నేను లైఫ్లో రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నాడేమో, కానీ సడన్గా మా అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే ఎప్పుడు అంటూ ఉండేవాడు, పెద్దవాడి గురించి ఆలోచించాలి కానీ చిన్నవాడి గురించి ఆలోచించడం అవసరం లేదు, వాడు ఎలాగైనా బతికేస్తాడు. చనిపోయాడు అలా. కానీ మా అన్న నా లైఫ్లో ఉండటం మూలంగానేమో, మా నాన్న చనిపోయినా కొన్ని సిచ్యువేషన్స్లో నాకు ఏ రోజు నాన్న లేడు అనే ఫీలింగ్ నాకు రాలేదు. టు బీ ఫ్రాంక్ అస్సలు రాలేదు. అప్పుడప్పుడు చిరాకులు, కోపాలు ఉండేవి, కానీ ఏ రోజు ఆ బరువు నా పైకి రానివ్వలేదు. అలా కొన్ని రోజులు గడిచింది. అలా ఒక 1 year 2 years అయినట్లుంది. సడన్గా కోవిడ్ అనేది వచ్చి మా బ్రదర్ కూడా కోవిడ్లో ఎక్స్పైర్ అయ్యారు. ఇప్పుడు అస్సలు లైఫ్ స్టార్ట్ అయింది. ఆ కోవిడ్ సిచ్యువేషన్స్ అదంతా చాలా బ్యాడ్ సిచ్యువేషన్, కానీ దాని గురించి నేను మాట్లాడదాం అనుకోవట్లేదు. అంటే ఒక రఫ్గా సింగిల్ లైన్లో చెప్పాలంటే, బ్రదర్ చనిపోయాడు, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మా బ్రదర్ని చూసి మా అమ్మ కోమాలోకి వెళ్ళింది. ప్యారలల్గా డాక్టర్స్ ఏమో మీ మదర్ కూడా ఉండకపోవచ్చు అని చెప్పారు. ఇటుపక్క ఒక డెడ్ బాడీ ఉంది, అటుపక్క కోమాలో ఉంది. నేను ఇటు వెళ్ళాలో తెలీదు, అటు వెళ్ళాలో తెలీదు. మొత్తానికి దేవుడు ఏమనుకున్నాడో కానీ అలా మా అమ్మ రికవర్ అయ్యి, మేబీ మా అమ్మ నా గురించి ఆలోచించిందో ఆ సిచ్యువేషన్లో, నేను ఏమైపోతాను అనుకున్నా నాకు తెలియదు, కానీ మొత్తానికి రికవర్ అయ్యి నార్మల్ అయింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక ప్లెయిన్గా అది, అంటే ఇంకా చాలా అనుభవించాను. సో అంటే అలా గ్రేవ్యార్డ్లోకి వెళ్ళి నుంచి ఉంటే మొత్తం శవాలు, నేను, మా అమ్మ, మా వదిన. నా అని చెప్పుకునేవాడు ఎవడు నా చుట్టూ లేడు, ఫ్రెండ్స్ లేరు, రిలేటివ్స్ లేరు, ఎవరూ లేరు. ఒక్క పర్సన్ ఉన్నారు, వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకున్నాం. ఇంకెవ్వరూ లేరు. కానీ అంతా అయిపోయి, కార్యక్రమాలు అంతా అయిపోయి, అంటే నేను నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ నేను ఇంతవరకు చూడలేదు. వెనకమాలు ఇద్దరు ఏడుస్తున్నారు, నేను ముందుకు వెళ్ళి చితాంటించాలి, పైగా అది మా అన్న.
అలా ఇంటికి వస్తే ఇంట్లోకి వచ్చి అంతా అయిపోయాక వస్తారు కదా, తప్పెట్లు కొడతానికి వస్తారు కదా. ఒకడు వచ్చి అంటాడు, నీ వల్లే మీ అన్న చనిపోయాడు, టైంకి నువ్వు ఇంట్లో ఉండుంటే మీ అన్నకి కోవిడ్ వచ్చేది కాదు. ఇంకొకడు వచ్చి అంటాడు, తాడు బంగారం లేనాడివి, నువ్వు పోయినా బాగుండు, మీ అన్నకి ఎందుకు, మీ అన్న ఉంటే మీ ఫ్యామిలీని చూసుకునేవాడు అని. అంటే మేబీ అంటే మనం ఇచ్చిన లీనియన్సే కదా. సో మనం అలా అంబిషన్స్ అంటూ, కెరియర్స్ అంటూ, గోల్స్ అంటూ సొసైటీకి భిన్నంగా మనం తిరగటం చేసిన తప్పే కదా. అందరిలాగానే జాబ్ చేసుకుంటూ నెలకింత శాలరీస్ సంపాదిస్తూ అలా ఉండాలనేది సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ ఏమో. మేబీ మనం కరెక్ట్గా మన పేరెంట్స్ని కన్విన్స్ చేయలేదేమో. కానీ అప్పుడు స్టార్ట్ అయింది నా లైఫ్. అప్పటి వరకు నా లైఫ్లో ఎవరి దగ్గర అప్పు చేయాల, ఏ క్రెడిట్ కార్డు తీసుకోవాలా. 100 రూపాయలు ఉంటే 100 రూపాయల్లోనే రాజులా ఉండేవాడిని, 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయల్లోనే రాజులా ఉండేవాడిని. అంతేగాని ఎవరి దగ్గర చేజాపేవాడిని కాదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేవాడిని కాదు. ఎందుకంటే మనం ఒకరి దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటే రేపొద్దున ఆడు మనని అడుగుతాడు అన్న భయం. దానివల్ల అప్పటి వరకు నేను అప్పే చేయలేదు. అప్పుడు వచ్చినాయి మా అన్న కట్టాల్సినవి, వాళ్ళు కట్టాల్సినవి, వీళ్ళు కట్టాల్సినవి. సో ఇలా ఇప్పుడు లైఫ్లో నేను చెయ్యాలనుకున్నది వదిలేసి, నేను చెయ్యాలనుకున్నది కాకుండా నాకు నచ్చిన పని ఓన్లీ డబ్బుల కోసం చెయ్యాలి. చేశా. చేతికి దొరికిన పనులన్నీ చేశా. డబ్బులు ఎక్కడొస్తాయి అంటే అక్కడికి వెళ్ళి పని చేశా. ఒక మోస్తరా మా అమ్మకు తెలియకుండా, మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ ఎక్కడ ఇబ్బంది పడుతుందో. ఎందుకంటే ఒక పర్సన్ మనతో మాట్లాడుతున్నప్పుడు, అంటే మనం డబ్బులు ఇవ్వాల్సిన మనిషి ఒకడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాడు ఎలా సంభాషిస్తాడో మనకు తెలుసు కదా, మనం పడతా ఉన్నాం కదా. అదంతా మా అమ్మ పడకూడదని చాలా అనుభవించాను. కానీ ఈ బ్యాంక్ వాళ్ళని కూడా అనాలి, వీళ్ళు మనకెవరు, అసలు మనం చేస్తుందే తప్పురా నాయన. అసలు మనం డబ్బులు లేకపోతే పస్తు పడుకోండి, ఎందుకురా మీకు అప్పులు? మీరు ఇవాళ ఉంటారు, రేపు ఉండరు. అనుభవించేది నీ వెనకమాల ఉన్న వాళ్ళు. ఎలా అనుభవిస్తారో నీకు తెలీదు. నువ్వంటే వాడికి బాగా ఇష్టం ఉండొచ్చు. ఒకరోజు ఒక బ్యాంక్ వాడు ఫోన్ చేస్తాడు, ఇలా డబ్బులు కట్టలేదు అని అంటే, తర్వాత కడతాం, ఈ సిచ్యువేషన్లో ఇలా మా అన్న చనిపోయాడు అని అంటే, ఇలా డబ్బులు తీసుకుని ఎగ్గొడతాం మూలంగా చచ్చిపోయాడు మీ అన్న అని ఎటకారంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఇది మీరు అనుభవించగలరేమో, కానీ మీ వెనకమాల ఉన్న వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో అర్థమవుతుందా? సరే, ఇవన్నీ అనుభవించా. మొత్తానికి జాబ్ కొట్టా, మెల్లిమెల్లిగా అన్ని అప్పులు తీర్చుకుంటూ వచ్చా. ఇప్పుడు నాకు తెలియకుండా నా లైఫ్లో నాకు నచ్చని ప్లేస్లో నేను ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లో కూర్చున్నా. సక్సెస్ఫుల్ పొజిషన్ అంటే అక్కడ వరకు ఆలోచించొద్దు, నేను కష్టపడినంత వరకు సక్సెస్ఫుల్ అయ్యా. కానీ నేను చెయ్యాలనుకుంది చేయలేకపోయా, ఏదేదో చేస్తున్నా. కానీ లైఫ్లో ఒక డిస్సాటిస్ఫాక్షన్. నెలకి లక్షలు 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 సంపాదించిన అది బ్యాంకులో పెట్టుకోవడానికి తప్పితే దేనికి పని చేయట్లా. నేను అనుకునేవాడిని, ఎందుకు ఇలా డబ్బులు 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 అని పరిగెత్తారు అని చాలాసార్లు అనుకునేవాడిని. మన డబ్బులు ఎందుకు యూజ్ అవుతాయి? మన కష్టం, మనం సంపాదించింది ఎక్కడ యూజ్ అవుతుందంటే
నాన్న నువ్వు అనుకున్న స్థాయిలో నేను ఉన్నాను అని చూపించుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో అలా చూపించుకోవడానికి మనిషి లేనప్పుడు ఆ డబ్బులు చిత్తుగాయతలతో సమానం. కథ చెబితే మై మరిచని ఎదపైనే నిదురించనే నీ కొడుకై తరించాను.